మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం. ప్రపంచంలోని 35 భాషల్లో ప్రచురితమవుతున్న అనుదిన ధ్యానాల పుస్తకం. తెలుగు భాషలో 1953 సంవత్సరం నుండి నేటి వరకు, అనగా గత 72 సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ 3 తరాల క్రైస్తవ పాఠకులను దేవునితో తమ అనుదిన నడకలో బలపరుస్తున్న అనుదిన ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం. వినండి, దేవునితో మీ అనుదిన నడకలో వర్ధిల్లండి. ఈనాటి మేడగది అనుదిన ధ్యానాన్ని చదువుకుందాం. ఆదివారం జనవరి 26, 2025. ఈనాటి ధ్యానాంశం మునుపెరుగని మార్గములు. ఈనాటి వాక్య భాగంగా కీర్తనలు 25, 1 నుండి 15 వచనాల వరకు చదవండి. నేటి ముఖ్య వచనం: యెహోవా, నీ నీత్యానుసారముగా నన్ను నడిపింపుము, నీ మార్గమును నాకు స్పష్టముగా కనుపరచుము. కీర్తనలు 5, 8వ వచనం. నేనొక రోజు సూర్యోదయానికి ముందే ఒక ట్రక్కు వెనుక భాగంలో ఎక్కి ప్రయాణం చేయాల్సి వచ్చింది. అప్పుడు ఆకాశంలో బాగా పరిచయమున్న పాలపుంతతో పాటు వందల కొలది నక్షత్రాలు కనబడుతున్నాయి. మా ట్రక్కు యొక్క హెడ్లైట్ వెలుతురులో మా ముందున్న రోడ్డును చూసినప్పుడు అది ఇంతకుముందు ఏమాత్రం పరిచయం ఉన్నట్లుగా అనిపించలేదు. ఇరుప్రక్కల ముళ్ళ తెగిలతో వేసిన కంచెలు, చెట్లతో ఒక్క వాహనం మాత్రమే ప్రయాణించగల ఆ ఇరుకు రోడ్డు ఇంతకుముందు చూసినట్లుగా నాకు ఏమాత్రం గుర్తులేదు. అది నాకు ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే మైలున్నర దూరం ఉన్న ఆ రోడ్డులో గడిచిన కొన్ని సంవత్సరాల్లో నేను అనేకసార్లు ప్రయాణించినందున దానిలో ప్రతి అంగుళం నేను నడిచి వెళ్ళిందే. ఏది ఏమైనా త్వరలోనే నేను నా గమ్యాన్ని చేరుకుంటానని నేనెరుగుదును. కొన్నిసార్లు జీవితం కూడా ఆ విధంగానే ఉంటుందనిపించింది. ఒక్కోసారి జీవితం మన మెరుగని మార్గంలో ప్రయాణం చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. అయినప్పటికీ దేవుని యొక్క సన్నిధి సూచనలు ప్రకాశిస్తున్న నక్షత్రాల వలె మన చుట్టూ ఆవరించి ఉంటాయి. వాటిని దేవుని వాక్యంలోనూ, ప్రకృతిలోనూ మరియు తోటివారిలోనూ గమనించి చూసినప్పుడే మనం వాటిని గుర్తించగలం. దేవుడు మనల్ని నడిపించగలడని ఆయన యందు మనం నమ్మకముంచినప్పుడు మనం గమ్యాన్ని చేరుకునే వరకు మన ప్రయాణాన్ని కొనసాగించుటకు కావలసినంత వెలుగు తప్పక మనకు లభిస్తుంది. మన జీవిత ప్రయాణం సాగుతుండగా దేవుడు మనతో ఉంటాడని, మనం వెళ్ళవలసిన మార్గంలో ఆయన మనల్ని చేయి పట్టి నడిపిస్తాడని విశ్వసించవచ్చు. నేటి ధ్యానం: నేను ఎక్కడికి వెళుతున్నానో నాకు తెలియనప్పటికీ దేవునికి తెలుసు. ప్రార్థన: తండ్రి, నీవు మమ్మను క్షేమంగా అద్దరికి నడిపిస్తావని విశ్వసించుటకు మాకు సహాయం చేయము. మేము వెళ్ళవలసిన మార్గం అస్పష్టంగా ఉన్నప్పుడు నీ సన్నిధి సూచనల వైపు మమ్మను త్రిప్పుము. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనాంశం: తగిన ప్రయాణ సాధనాలు లేనివారు. తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపినవారు సిస్టర్ కాన్స్ఫియాంజా డెల్ సెనార్, ఓలోన్, హొండూరాస్. మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.